హాయ్, హలో అండి. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది 1.5 kg బిర్యానీ చేస్తున్నాను. చూడండి రెసిపీ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్, కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగా అయింది. మీకు ఇలా చేసుకోవాలని ఉందా? చూసి చేసుకోండి రెసిపీ. ఇంత మెత్తగా అయింది చూడండి. మటన్ దమ్ బిర్యానీ 1.5 kg మటన్ బోన్తో తీసుకున్నాను. ఫ్యాట్ ఉండాలి, దానికి మంచిగా ఉంటుంది. మంచి పెద్ద ముక్కలు కట్ చేసి తెచ్చుకోవాలి. 1 చెంచా కారం, 1 చెంచా ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ 1 చెంచా, ఇది కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, నిమ్మకాయ, ఉల్లిగడ్డ, వేయించిన ఉల్లిగడ్డలు, ఇది బిర్యానీ మసాలా, నూనె వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీనికి చేసి 1 గంట పెట్టాలి. అట్లనే దానికి మటన్కి మొత్తం మసాలా అంటాలి మొత్తం. దాని తర్వాత నీళ్ళు పెట్టుకోవాలి అన్నం చేసుకునేకి. దాంట్లో పుదీనా, గరం మసాలా, ఉప్పు వేసుకోవాలి. బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలి. 1 గంట అయినాక పెరుగు వేసుకోవాలి. దీంట్లో మటన్లో వేసుకొని పుదీనా వేసుకోవాలి. కలిపి పెట్టాలి మంచిగా. పుదీనా, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఉడకబెట్టిన నీళ్ళు మటన్లో వేసుకోవాలి. మటన్ మంచిగా ఉడుకుతుంది, దమ్ అవుతుంది. బియ్యం వేసుకోవాలి. నీళ్ళు ఉడుకుతున్నాయి. బియ్యం 75% ఉడకాలి. ఎందుకంటే మటన్లో నీళ్ళు వేస్తున్నాం కదా, మటన్లోనే అన్నం అవుతుంది. 75 ఉడుకుతుంది. మొత్తం లాస్ట్లో 90% ఉడకాలి. ఒక్కరొక్కరు లేయర్ వేసుకోవాలి దీంట్లో. చూడండి ఎంత మంచిగా అయింది. బియ్యం ఉడికినాయి. కలర్ వేసుకోవాలి. ఆప్షనల్, వేసుకుంటే మీ ఇష్టం, లేకుంటే లేదు. ఉంటే వేసుకోండి, లేకుంటే నేను కొంచెం వేసినాను. చూడండి అన్నం ఎంత పొడుగా ఎంత మంచిగా ఉంది. లాస్ట్లో నూనె వేసుకోవాలి. ఫ్రై ఆనియన్ నూనె, పుదీనా, నెయ్యి. పుదీనా వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలి. లాస్ట్లో దమ్లో పెట్టడానికి మంచిగా అయింది. సూపర్. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ చేయండి. చూడండి ఎంత మంచిగా అయింది. మీరు కూడా చేసుకోండి. మేమందరం పిల్లల నుంచి తిన్నాము. మటన్ మంచిగా ఉడుకు. మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మా ఛానల్ షేర్ చేసుకోండి అందరికీ. మంచిగా అయింది. ఏమన్నా తప్పు అయితే సారీ. తెలుగు నాకు కొంచెం వస్తుంది,
ఒకరు కామెంట్ చేసిండ్రు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయండి అని, చేస్తున్నాను. ఏమన్నా తప్పు అయితే సారీ. చూడండి ఎంత బాగైంది. చూసి చేసుకొని కామెంట్ చేయండి ప్లీజ్.